చెప్పు తల్లి. నీ బొడ్డ మీద ఏంటి నాన్న? ఇదా కేఎన్ఆర్. కేఎన్ఆర్ అంటే ఏంటి నాన్న? అది మా సార్ పేరమ్మా. ఆటాయు అంత గొప్పదా నాన్న? చాలా. అయితే ఆట గురించి చెప్పచ్చు కదా నాన్న? సార్ గురించి ఒక వీడియో ఉండాలమ్మా. ఒక్క నిమిషం. ఇదిగో ఈ వీడియో చూడు. ఓకే నాన్న. దేవుడు కొందరి జీవితాలలో వెలుగులు నింపే తరుణంలో మానవ రూపంలో జన్మించడానికి ఇద్దరు పుణ్య దంపతులను ఎంచుకుంటాడు. అలా ఈ యుగంలో ఎంచుకున్న ఇద్దరు పుణ్య దంపతులే బ్రహ్మరూపమైన సింహాచలం అనే చక్రవర్తి, చదువుల తల్లే తన పేరుని వరంగా ఇచ్చిన సరస్వతమ్మ. ఈ ఇరువురికి అక్షరాలతో ఆయువు నింపుకుని, పదాలతో పురుడు పోసుకుని పొడమి ప్రకృతిని పలకరించిన ఓ జ్ఞాన కవచకుండల ధీరుడు, 11వ అవతార రూపుడు, భువి నచ్చిన మెచ్చిన నరుడు శ్రీ కోరాడ నారాయణరావు గారు అలియాస్ కేఎన్ఆర్. కేఎన్ఆర్ ఒక కళాఖండం, కేఎన్ఆర్ ఒక దిక్సూచి, కేఎన్ఆర్ ఒక ధృవతార, కేఎన్ఆర్ ఒక స్ఫూర్తి, కేఎన్ఆర్ ఒక అమూల్యం, అద్భుతం, అద్భుత కావ్యం. బాల్యమంతా తన తీరు మారుతి తీరు. తనని కన్నది చదువుల తల్లే కనుక చదువు కృష్ణానది తీరం నుండి పెన్నా నది తీరం తాకి సిద్ధిని పొంది గురుదేవుడయ్యాడు. కొయ్యూరులో కలంపట్టి కాలిడిన కలియుగ ఆచార్యుడు. మల్లెల మాటలు వాడి సాధన మార్గం చూపి వెన్నెల రహదారి వేసి తన సంటోళ్లకు సునాయాసంగా జీవిత ప్రయాణం నేర్పించాడు. మబ్బుల అంబరం ఎక్కించాడు. సున్నితమైన మాట, తెనెలాంటి మనసు, అణుకువతో ఆప్యాయతతో కూడిన నడక, పడతిగా మారిన పద్మజ గారితో పరిణయం ప్రయాణం మొదలైనది. అంటే నాకేదైనా చిన్న కష్టం వచ్చినా, నాకేదైనా చిన్న అవసరం వచ్చినా, తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమె అంటే దేనికి అనకాడదు. అది ఆమె దగ్గర చూశాను. అది నిజమైన ప్రేమ. భార్య భర్తల మధ్య పెళ్ళైన తర్వాత వచ్చేది అసలైన ప్రేమ. పుణ్యం వీరి చుట్టమే గనుక యామిని సాయి వెంకట వంశీ ప్రియ పౌత్ర ప్రాప్తి జరిగినది. అలా కొనసాగుతున్న కాలం కిన్నెర సానిని చేరుకుంది. అక్కడ ఓ విద్యార్థి తనకు తండ్రితో సమానం అని చెప్పేంత పితృత్వం ఆయనది. ఏ రోజుల్లోనూ 6 రూపాయలకు కూడా నమ్మని సమాజంలో ఓ విద్యార్థి ఉద్యోగ జీవితానికై 6 లక్షలకు షూరిటీగా నిలబడిన సూర్యుడు ఆయన. విద్యార్థులు గురువులకు పేర్లు పెట్టడంలో రహస్య ఆనవాయితీ. కిన్నెర సానిలో పెట్టుకున్న పేరు పులి. అక్కడ పిల్లలకు ఆయన ఓ సైనికుడు, సేవకుడు, శ్రామికుడు, గణిత భగీరథుడు, మానవ రూపంలో ఉన్న హరుడు. కిన్నెర సాని విద్యార్థుల మనసులన్నీ కలిసి పెట్టిన పేరు వలనేమో కాబోలు ఆ పులి పులిగడ్డలో అడుగుపెట్టింది. బోధించడంలో ఆయనది ఒక నిష్ఠ, చదివించడంలో పరాకాష్ట.
పిల్లలకు ఎప్పుడు ఆయన ఒక రక్ష, పిల్లలపైనే తనకు ఎప్పుడు ఆపేక్ష. ఆ పాఠశాలలో పిల్లలు గుడిలో దేవుడిని చూడకపోయినా బడిలో దేవుడిని చూశాము అనేదే వాళ్ళ ఆత్మ వాక్కు. ఆ ఆత్మవాక్కు మరో ఊరికి పంపింది, అదే నిమ్మకూరు. ఏంటి? నువ్వు కూడా నమ్మకోలే కదా నాన్న? అవునమ్మా. నువ్వు చెప్పదు కదా నాన్న? చెప్పనా? పీది నాన్న. సరే. మేము హాయిగా జాలీగా బ్రతుకుతున్న టైంలో నిమ్మకూరులోకి ట్రాన్స్ఫర్ రూపంలో ఒక సింహం అడుగుపెట్టింది. ఆయన అడుగుపెట్టిన వేళ విశేషం మెల్లమెల్లగా నిమ్మకూరులో కొత్త మార్పులు మొదలయ్యాయి. భయం పెరిగింది, జాగ్రత్త పెరిగింది. ఎటు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఎటు చూడాలన్నా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఆయన ఇప్పుడు కొడతారో తెలియదు, ఎవరిని కొడతారో తెలియదు, ఎందుకు కొడతారో తెలియదు. ఆయన చేతిలో తన్నులు తినకుండా ఉండాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో ఏం అర్థమయ్యేది కాదు. ఆయన సెలవు పెడితే అది వర్కింగ్ డే అయినా మాకు హాలిడేలా ఉండేది. ఆయన ఉంటే సండే కూడా వర్కింగ్ డేలా ఉండేది. నిజానికి ఆయన భయం లేని మనిషి, ఎదురు లేని మనిషి, తిరుగులేని మనిషి. కొంతమంది సోసోగా పాఠాలు చెప్పుకుంటూ పోయే టీచర్స్ కూడా ఈయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు కూడా ఈయనతో పోటీ పడాలని చాలా ప్రయత్నించేవారు. నా విద్యార్థులు అందరికీ తెలుసు నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో. ఇక మొదలెడదామా? కానీ చదువు చెప్పడం మాత్రమే కాదు, ఈయనలో ఇంకా చాలా కోణాలు ఉన్నాయని సందర్భాన్ని బట్టి మాకు తెలుస్తూ వచ్చింది. గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ లాంటి వాటిని కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. స్వయంగా ఆయనే దగ్గరుండి నేర్పించి డాన్స్ గాని, స్కిట్ గాని అద్భుతంగా పండించేవారు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను? క్లాసులో కూడా అంతకు మించే తాట తీసేవారు. ఇలా ఉండే ఆయనలోకి ఏదో శాంతి దేవత, ప్రేమ దేవత ఏకమైపోయినట్టు ఆయనలో కొత్త కేఎన్ఆర్ని చూడడం స్టార్ట్ చేశాను. నిమ్మలంగా కనిపించే సముద్రానికి ఆయన ఒక మాతృకయ్యాడు. ఓర్పు, ఓదార్పు, కసి, పట్టుదల, విజయాలను విద్యార్థులకు పరిచయం చేశాడు. ఆయన సబ్జెక్టుతో పాటు ఇతర సబ్జెక్ట్స్ని కూడా ప్రోత్సహించి సద్గురువు అనిపించుకున్నాడు. ఆయన చూస్తేనే వణికిపోయే విద్యార్థులు ఆయన వస్తుంటే ఎన్నో పేర్లు ఒక హీరోలాగా చూశారు. ఆయన విద్యార్థులకు ప్రేమ పంచి, సబ్జెక్ట్ మీద గ్రిప్పు పెంచి, విద్యార్థులకు ఆపద సమయాల్లో అండగా నిలబడి రాజు అయ్యాడు. చాలా మందికి దేవుడయ్యాడు.
చూసుకుంటూ ఉండేవాళ్ళు. అది నాకు తెలుసు, 3 years నేను చూస్తున్నా. నేను వెళ్తున్నానని బాధపడొద్దు, మీరు చదవండి అంటూ మమ్మల్ని ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి మా గురించి ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. పిల్లల అజ్ఞానాన్ని, సహ ఉద్యోగులలో నిస్సహాయతను వేటాడే వేటగాడిలా వేటపాలెంలో సంచరించాడు. తన చేతివాటం తేటగా చూపించాడు. హలో బలో బస్సి అన్నాడు. అందరితో అనిపించుకున్నాడు. పాఠశాలే ఆయనకు పల్లెకాసి. అందుకే అందరి గుండెల్లో ఆయన నివాసి. నిజాయితీని, నిబద్ధతను, విద్యను అభ్యసించే వారికి, విద్యను అందించే వారికి అలవాటు అయ్యేలా నిజాంపట్నంలో పనిచేశాడు. తనతో పాటు పని చేయించాడు. ఆయన ఒక స్ఫూర్తి. ఆయనది ఎవరెస్టు కీర్తి. ఆయన నిరంతర ప్రేమ ఋతువు. ఆయన నేర్పినదే ఎందరికో బ్రతుకు తెరువు. కుంపట్లు రేగి కుప్పకూలిన కోటలో విశ్వకర్మల అడుగుపెట్టి ప్రతి ఇటుకను, ప్రతి గోడను, నీటి జాడను సరిచేశాడు. విజయ పతాకాలను మునిపెన్నడూ లేని విధముగా గెలుచుకున్నాడు, ఎగరవేశాడు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. కేఎన్ఆర్ అనే వెలుతురు సోకి ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, రైలు ఉద్యోగులుగా, పోలీసులుగా, ఆఫీసర్లుగా మొలకెత్తి మొక్కలుగా ఎదిగిన వారు ఎందరో. సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. ఆయన బోధనలో ఋషి, క్రమశిక్షణలో మహర్షి, కృషిలో బ్రహ్మర్షి. పాఠశాలలో ఏ కార్యక్రమమైనా క్రమ పద్ధతిగా యుద్ధంలా చేయిస్తాడు. సమస్యకు ఎప్పుడు తను సమస్యే అవుతాడు గాని సాగిలపడడు. నవరసాల సార్వభౌముడు, నటరాజ స్వరూపుడు. చివరిగా 1000 కన్నీళ్లు, లక్షల ఆశలను తన చేతులతో తుడిచి నడిపి ప్రతి విద్యార్థి కదలిక సజీవం చేసిన సత్యాగ్రహి. అందుకే జయ హో నారాయణ, జయ హో నారాయణ, జయ జయ హో నారాయణ. ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంకా నాకు పోతారా నైనా? ఏమప్పా రైట్?
వాళ్ళు ఉంటుంది కాకపోతే ఆలోచిస్తుంది అది ఇస్తే ఏం జరుగుద్ది అనేది ఆయన తెలుసు కాకపోతే నాన్న ఈ తాయు నిజంగా చాలా గొప్పగా నాన్న. దీని ఎక్కడికి వెళ్తలేదు, కలకాలం ఈ భూమి మీద చిరస్థాయిగా ఎప్పుడు మీ మనసుల్లోనే ఉంటా. నేను ఎప్పుడు మీ జ్ఞాపకాల్లో చిరంజీవిగానే ఉంటాను. ఎలా తీర్చుకోగలం మీ